కొట్లాడుతున్నారు. అన్నా ఫోన్ తట్టే లేదు. విధానం ద్వారా పశువును చూడు కట్టించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఎనిమల్ సెంట్రిక్ ప్రోగ్రామ్ బ్రీడింగ్ అప్రోచ్ అనేది చేపట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉన్న చూలుగట్టని పశువులన్నింటినీ కూడా సర్వే చేసి ఆ చూలుగట్టని పశువులు సకాలంలో ఎదగ తీసుకురావడం, వాటికి సరైన చికిత్స అందించడము, అలాగే ఏవైనా ఖనిజ లోపాలు ఉన్న వాటికి మినరల్ మిక్సర్ ఇవ్వడము, ఇటువంటి కార్యక్రమాల ద్వారా సకాలంలో పశువులను కట్టించడం ద్వారా రైతుకు అధిక ఆదాయం అనేది చేకూర్చడం అనేది ముఖ్యమైన ఉద్దేశం అండి. అలాగే ప్రతి ఈతకు కూడా ఎడం తగ్గించడానికి రైతులకు అవగాహన కలిగించడము, అలాగే లింగ నిర్ధారిత వీర్యము వాడకంలో యొక్క అవగాహన కలిగించడం ద్వారా పూర్తిగా మనకు ఎక్కువ శాతం పేదోడలు పుట్టడం ద్వారా గ్రామంలో పశు సంపద పెరుగుతుంది. అలాగే అధిక ఉత్పత్తి, అధిక ఆదాయం కూడా పెంపొందించడం దీని యొక్క ముఖ్య లక్షణము. ఈ కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం మనం చేపట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి పశువు యొక్క ఆరోగ్యం అంటే రిప్రొడక్టివ్ స్టేటస్ అనేది ఈ రికార్డులో నమోదు చేయడం జరుగుతుంది. ప్రతి పశువు యొక్క పునరుత్పత్తి స్థితిని రికార్డ్ చేసి దానికి తగిన చికిత్స కూడా మనము నిర్ణయించి సకాలంలో అది ఎదకొచ్చే విధంగా మా పశు వైద్యులందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు ఈ ఎనిమల్ సెంట్రిక్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ కింద కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే మెయిన్గా మన గ్రామీణ పాడి రైతులు అందరికీ కూడా వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు దాన్ని ఎక్కువ తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క పశువులన్నీ కూడా అట్టిపోయిన పశువులు కానీ లేదా ఈనిన తర్వాత 3 నెలలు అయినా కానీ ఇంకా కట్టలేని పశువులు అయితేనేమి, తర్వాత ఏదైనా కానీ డిసీజెస్ ఉన్నటువంటి పశువులు ఎదకు రాకుండా ఉండే పశువులు కానీ ఇలాంటివన్నిటిని కూడా వాటి యొక్క సైంటిఫిక్ వే ప్రకారము వాటికి ట్రీట్ చేసి అన్నిటినీ కూడా చూడి వచ్చేటట్టు నిలిపేటట్టు ఏర్పాటు చేయడమైనటువంటి కార్యక్రమం ఇది. ఇందులో మన రాష్ట్రంలో ప్రతి విలేజ్లో కూడా గ్రామంలో ఈ సర్వే చేసి వారి యొక్క పశువులకు అన్నిటికి కూడా కట్టించే ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. దీని ద్వారా రైతులకు వారి యొక్క ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఉత్పత్తి పాడిని డెవలప్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. కార్యక్రమానికి వచ్చిన డాక్టర్ శ్రీనివాసులు గారు, బ్రహ్మయ్య గారు, రాజతిమ్మారెడ్డి గారు, మనమందరం గ్రామీణ ప్రాంతం వారం. పాడి పంట అనే రెండు మనకు జీవనాధారం. పాడి అనేది మనం పాలు అమ్ముకునే దాని వల్ల డబ్బు వచ్చి దాని వల్ల జీవనము, పంటలు పెట్టిన దాని వల్ల వచ్చే ఆదాయంతోనే మనం గ్రామాలలో నివసిస్తున్నాం. మరి గ్రామాలలో నివసిస్తున్నాం ఎందుకంటే పూర్వీకుల నుంచి తాతల నాటి కాలం అబ్బబాలు కనుక్కుని 100 సంవత్సరాల నుంచి మనం గ్రామాలలో ఉన్నాం కాబట్టి మనం బయటికి పోయి వేరే పని చేయలేం, చేత కాదు. కేవలం వ్యవసాయం ఏదో పండినా పండకపోయినా మనం అందరము ఆ పొలాల నుంచి పెట్టుకొని గ్రామాల్లోనే ఉంటూ మళ్ళీ ఈ సంవత్సరం పండకపోయినా మళ్ళా సంవత్సరం పండుతుంది అనే ఉద్దేశంతో నమ్మకంతో మనం గ్రామాలలో మనం ఉంటున్నాం. నేను కూడా గ్రామాల్లోనే ఉంటాను. పంటలు పండినా పండకపోయినా మరి పాడిని కొంత ఒక రకమైన ఆదాయంగా మనం పెట్టుకొని ఇప్పుడు చాలా ప్రాంతం మన ఊరు కానీ గోపాలాపురము ఎన్ని కామనూరు చాలా గ్రామాలలో పంటలు పండినా పండకపోయినా 4-5 పశువులను పెట్టుకొని రోజు వాళ్ళ పాలను డైరీకి అమ్ముకుంటూ పిల్లలను చదివించుకుంటూ సంసారాలు గడిపే పరిస్థితి చాలా గ్రామాలలో ఉంది. నాకు తెలిసి మరి ఇప్పుడు చదువుకునే పిల్లలు గ్రామీణ ప్రాంతాల నుంచి పోయిన పిల్లలందరూ కూడా గోపాలాపురం కానీ మాసనపల్లె మన ఊరికి పల్లెలు నక్కలేని పల్లెలు కానీ పాడి ఆదాయం వల్లనే చదువుకునే వాళ్ళని నాకు బాగా తెలుసు. మరి ఇటువంటి పాడి పరిశ్రమను ఇంకా పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక కార్యక్రమం పెట్టుకొని ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక మీరు డాక్టర్లు చెప్పినారు పశువు ఏమవుతుంది అంటే మనం పాడి అయిపోతానగానే అమ్మే పరిస్థితులు ఉన్నాం. ఇప్పుడు తప్పది. పాడి అనేది ఒక 6 నెలలకో మళ్ళీ 7 నెలలకో అది కడతాది, మళ్ళీ ఇస్తుంది పాలు.
మనం అమ్మే ప్రతి పశువును కట్టెక్కిపోతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎల్లు పశువు పాలు ఇచ్చేది అయిపోతానగానే అమ్మే ప్రయత్నం చేస్తున్నాం. ఆ అమ్మే ఆవు కట్టెక్కిపోతుంది. మనం ఇన్ని రోజులు దాని సంపాదన అంతా తిన్నాం. 3 నెలలు 4 నెలలు దానిని మేతకు భరించలేకపోయి అమ్మే పరిస్థితి ఉండడం అనేది రైతుల్లో కరెక్ట్ కాదు. కాబట్టి ఎవరైనా కూడా సంవత్సరంన్నర ఇచ్చేటి ఉంటాయి ఆవులు, పశువులు అన్నింటినీ ఒక 3 నెలలు 4 నెలలు దాన్ని పోషిస్తే మళ్ళా కడుతుంది, మళ్ళీ ఇస్తుంది. మన పశువు మన ఇంటి దగ్గర ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అటు కూడా లేకుండా ఇప్పుడు ఈరోజు డాక్టర్లు వచ్చి అందరూ చెప్పిన దాని ప్రకారము ఎప్పుడైతే పశువు ఎండిపోతుందో దానికి ఒకసారి పరీక్షలు చేయించండి. వెంటనే ఎదకొచ్చేదానికి కావాల్సిన మందులు ఆసుపత్రులలో ఉంటున్నాయి. ఆ యొక్క గేదెను ఇక్కడ ఉండబడిన డాక్టర్లందరూ ఎండిపోయిన తర్వాత మీరందరూ పోయి చూపిస్తే దాని గురించి ఏదన్నా త్వరగా మళ్ళా కట్టేదానికోసము మందులు ఇవ్వడం అనేది జరుగుతుంది. కొంత పోషకాహార పదార్థాలు కూడా ఇస్తామంటున్నారు. ఏ పశువైనా కూడా మనం పాడి అయిపోతుండగానే ఒక నెలన్నర లోపల వైద్యులకు డాక్టర్లకు చూపించండి, వాళ్ళ సలహాలు పాటించండి. మళ్ళా వెంటనే కట్టి మళ్ళీ ఒక 8 నెలలు 9 నెలల్లో అది మళ్ళీ మనకు పాలిచ్చే పరిస్థితి వస్తుందని ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు. వైద్యము అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉండబడిన డాక్టర్లు అందరూ మనిషి అయితే నాకు ఇక్కడిని వస్తుంది అక్కడిని వస్తుంది ఇక్కడ అనేది రకరకాలుగా మనం చెప్పగలుగుతున్నాం. పశువులు అవన్నీ ఏం చెప్పలేవు కాబట్టి డాక్టర్ దాని యొక్క ఆసుపత్రికి తీసుకొని వస్తే దాని యొక్క పరిస్థితిని గమనించి డాక్టర్లు దానికి తగిన చికిత్స చేయడం అనేది జరుగుతుంది. మనుషులకు చికిత్స చేయడం వేరు, పశువులకు చికిత్స చేయడం వేరు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు మనుషులు చెప్పగలుగుతున్నారు, పశువులు చెప్పవు. వాళ్ళు డిగ్రీలు తీసుకొని పశువులకు సేవ చేయాలని ఒక మంచి నిర్ణయంతో ప్రభుత్వ కాలేజీలో చదువుకొని డాక్టర్లు అయినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. డాక్టర్లకు వచ్చిన ఆదాయాలు ఈ డాక్టర్లకు రావు, కేవలము జీతాలతోనే సరిపెట్టుకోవాలి. అయినా వాళ్ళ ఉద్దేశం ఏముంది, అది మనుషులైతే ఏదైనా చెప్పగలుగుతున్నారు, పశువులు ఏ ఊరికి చెప్పుకోలేవు. వాటి పశువులకు మనం సర్వీస్ చేస్తే బాగుంటుందని ఒక మంచి ఆలోచనతో వాళ్ళు డాక్టర్లుగా చదువుకొని వాళ్ళు డిగ్రీలు తీసుకొని ఇప్పుడు అన్ని చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి అందరూ మనుషుల డాక్టర్లకు మనందరికంటే పశువులకు చికిత్స చేసేవాళ్ళు గొప్పవారనే నా అభిప్రాయం. అందరూ అగాఢ విశ్వాసం ఏముందంటే పశువులకు ఎవరైతే సేవ చేయగలుగుతున్నారో వాళ్ళందరూ డైరెక్ట్గా స్వర్గానికి చేరుకుంటారని నా నమ్మకం. మనమందరం మనుషులను చెప్తాం, ఆడనొస్తాను ఏదో ఒక రకంగా మనం తిప్పలు పడిపోయి చేసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళకి ఈ పశువులకు అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పశువులకు వైద్యం చేసేదానికోసము గ్రామీణ ప్రాంతాలలో అత్యధికంగా పాడిని డెవలప్ చేసేదానికోసము కొత్త పద్ధతుల్లో ఇప్పుడు వచ్చినాయి. డాక్టర్లు అందరూ చెప్పినారు, మన ఊళ్ళో ఇప్పటికే సర్వే జరిగిందంట. ఆ సర్వే ప్రకారం మన దగ్గర పశువు ఎండిపోతుండగానే ఒకసారి మనం డాక్టర్ని పిలుచుకొని పోయి చూపిస్తే దాని ఆరోగ్య పరిస్థితిని గురించి చెప్తాడు. మామూలుగా మంచి ఆరోగ్యంగా ఉందా లేదా అది ఆరోగ్యంగా ఉండేదానికి ఏదన్నా కొంచెం అవలక్షణాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మనము వైద్యం ద్వారా మనము ఆ పశువుకి ఇప్పించగలిగితే అవి కూడా సకాలంలో కట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేసేదానికోసం ఇప్పుడు అత్యంత ఆధునికమైన పద్ధతులు వచ్చినాయి. కాబట్టి ఈ ఆధునిక పద్ధతులు వ్యవసాయదారులందరూ ఉపయోగించుకునే దానివల్ల పంట పండినా పండకపోయినా మనం ఈ ఊర్లోనే పుట్టినాం, ఇక్కడనే పెరుగుతున్నాం. కాబట్టి మనం పశువుల ద్వారా కొంత ఆదాయాన్ని సంపాదించుకొని కుటుంబాలు జరుపుకునే పరిస్థితి ఉంటుంది. చాలామంది ఎమ్మెల్యేలందరూ కూడా మొట్టమొదటి గెలిచిన తర్వాత సౌకర్యవంతంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని పట్టణాలలో చెప్తుంటారు. నేను గెలిచింది మొదలుకొని ఊర్లోనే ఉంటాను. ఊర్లో ఉండడమే ఇష్టం. గ్రామీణ వాతావరణం అంటేనే నాకు ఇష్టం. వ్యవసాయం అనేది ప్రపంచంలో మన భారతదేశంలో అందరికీ తిండి పెడతాం. మనం పండించిన పంటలనే వాళ్ళు కొనుగోలు చేసి తింటున్నారు. వాళ్ళు పట్టణాలలో పండించుకునేది ఏమీ లేదు. మన గ్రామీణ ప్రాంతాల్లో మనం పండించిన పంటలనే వారు పట్టణానికి తీసుకుపోయి పండించిన తర్వాత మనం అమ్ముతుంటే వాళ్ళు కొనుక్కొని తింటున్నారు. రైతు భార్య ఇంత కష్టపడి పాలు పిండి మనకు అందిస్తానని ఎవరికి గుర్తింపు లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏం చేసినా కూడా రైతుకు సైనికునికి అన్యాయం జరుగుతుంది. స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నాడు. ఆయన జై జవాన్ జై కిసాన్ అనే నిదానం పెట్టినాడు. ఆయన బతికుంటే ఇంకా మనకేమన్నా మేలు జరిగిండనేమో కానీ పాపం ఆయన స్వర్గస్థుడైనాడు. కాబట్టి వచ్చిన ప్రభుత్వాలు అన్ని ఊరికి మాటలు చెప్తాయే తప్పక రైతుకు కావాల్సినంత పరిస్థితుల్లో చేసే పరిస్థితి లేదు. బట్టి మనం ఒక నమ్మకంతో మనం పల్లెల్లో బతకాల. దేశానికి తిండి పెడతాం. మనం పండించే పంటలు వాడు తినగలుగుతున్నాడు. మనం పండించే కొబ్బరి నూనెను వాడు తలకు పూసుకుంటున్నాడు. మనలో ఒక ఆత్మసంతృప్తి, నాకైతే ఆత్మసంతృప్తి ఉంది. ఎందుకంటే ప్రజా జీవితంలో నేను నిన్నప్పటికీ గ్రామీణ రైతులతో కలిసిమెలిసి ఉంటున్నాను. వారితోనే నిరంతర సంబంధాలు ఉంటాను. ఆత్మసంతృప్తి నాకైతే ఉంది.
ఈ డాక్టర్లు కూడా ఉంటుంది. ఎందుకంటే పశువులకు వైద్యం చేస్తున్నాము, నోరు లేని పశువులు, చెప్పుకోలేని పశువులకు మేము వైద్యం చేస్తున్నామనే ఆత్మసంతృప్తి వీళ్ళకి కూడా ఉంటుందని నేను అనుకుంటా. కాబట్టి ఎవడైతే నిజాయితీగా తన సర్వీసును జీవిత పరిస్థితుల్లో ఉండబడిన ఉద్యోగి కానీ ఇంకొకరు కానీ చివరి దశలో చనిపోయేటప్పుడు నేను నిజాయితీగా ఉండి జీవించినాననే ఒక ఆత్మసంతృప్తి కొన్ని వందల కోట్ల రూపాయలను కూడా సంతృప్తి ఇయ్యదు. పర్సనల్ అభిప్రాయం, నా నమ్మకం. మరి ఇతరులందరి అభిప్రాయం రకరకాలుగా ఉండొచ్చు, కానీ నేను నిజాయితీగా జీవించినాను, నిజాయితీగా బతికినాను, నేను నిజాయితీగా ఉద్యోగం చేసినాను, నా దగ్గర ఇంతమంది పిల్లలు చదువుకున్నారు, నేను ఇన్ని రకాల నిజాయితీగా ఉద్యోగం చేసినాను, వానికి చనిపోయే రోజుల్లో ఇచ్చే ఆత్మసంతృప్తి వందల కోట్ల రూపాయలు కూడా ఇయ్యదు. బట్టి గ్రామీణ ప్రాంతాల్లో మనం ఉన్నాం కాబట్టి వైద్యము నిరంతరం అందుబాటులోకి వచ్చే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి. ప్రభుత్వాలను అందించే సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ఇందాక మీరు అందరూ చెప్పినారు డాక్టర్లు. పశువు ఉట్టిపోయిన వెంటనే దయచేసి అమ్మొద్దు, కట్టుకోడు కొనుక్కపోతాడు, కేరళకి ఎత్తారు. దాంతో ఒక 50,000 లక్ష రూపాయలు మనం సంపాదించుకుంటాం అది ఇచ్చిన కాలంలో. కాబట్టి దాన్ని మనం అమ్ముతా ఉన్నాం. మా నాయన అయితే చెప్పేవాడు, నేను చిన్నప్పుడు ఘాట కట్టేరా తింటాంటాయి, పేడ పెడతాంటాయి అని చెప్పేవాడు. అన్నీ అయ్యే పశువులే ఉండేటి మాకు. ఏ పశువులే మళ్ళీ కట్టేటంత వరకు దాంట్లో ఉంచుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు రైతు పరిస్థితి కూడా ఏదో మనకు ఆదాయానికి పాల్పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి అది కరెక్ట్ కాదు. మీరందరూ కూడా ఇప్పుడు డాక్టర్లు అందరూ చెప్పినాడు, అత్యంత ఆధునికమైన సౌకర్యాలు వచ్చినాయి. కాబట్టి మన దగ్గర పశువు ఉట్టిపోయిన వెంటనే మరాదాని ఆసుపత్రిలో తీసుకొని వచ్చి చూపించి త్వరగా కట్టేదానికోసం మందులు ఉన్నాయి, దానికి ఏ రకమైన తిండి పెట్టాలనే సలహాలు తీసుకొని రైతులు ఆర్థికంగా అభివృద్ధి పొందాలని గతంలో పాడి పంట అనే 2 నినాదాలు మరుగురు పడిపోయాయి. ముస్లిం అయ్యమ్మ ఒడ్లు పండే చెట్లు ఎట్లుంటాయని అట్లా పరిస్థితుల్లో ఉండబడిన వాళ్ళందరికీ మనం తిండి పెడతాము, బట్టలు ఇస్తాము, చెప్పులు ఇస్తాము, అన్ని రకాల మనం చేసేవాళ్ళము. స్వర్గానికి పోతాడు రైతు అనేది మీరందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, గ్రామీణ ప్రాంతాలలో మనం ఉండబడిన వారందరికీ ఇంకా మెరుగైన సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తూ మన యొక్క ఆదాయాన్ని పెంచాలని నిరంతరం చేసే ప్రభుత్వాన్ని మనము అటువంటి చేసేదానికి మనం సంతోషపడాలని కోరుకుంటూ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసిన మన జేడీ గారికి, మిగతా డీడీ గారికి, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.